హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రియమైన మీకు స్వాగతం. కార్తీక మాసంలో వేసే తులసి పందిరి కోసం ఇలా తులసి దగ్గర ఉన్న చోటు నీట్గా సిద్ధం చేసుకుంటున్నాను. మేము ఈ ప్లేస్కి షిఫ్ట్ అయ్యి దాదాపుగా 2 months అవుతుంది. రాగానే ఈ ఈశాన్యంలో ఉండే ఉసిరి చెట్టుపైనే నా కన్నంత. ఈ ప్లేస్ అంతా కూడా మట్టికి కూడా కనిపించేనంతగా ఉసిరి చెట్టు ఎత్తున అంత చెట్లతో గడ్డితో ఈ ప్లేస్ అంతా కూడా మొత్తం జిప్పుగా ఉండేది. ఈశాన్యంలో ఉండే ఉసిరి చెట్టు కింద తులసి మొక్కను పెట్టి పూజించడం కోసం ఇదంతా కూడా ఎంతో ఇష్టంగా ఏర్పాటు చేస్తున్నాను. ఎందుకంటే అందరికీ ఉసిరి చెట్టు కింద తులసి మొక్కను పెట్టుకొని పూజించడం సాధ్యం కాదు కదా. ఇదివరకు ఉసిరి పందిరి బాటిల్ సహాయంతో బాటిల్స్లో స్టిక్స్ పెట్టి ఉసిరి పందిరి వేసేదాన్ని. కానీ ఎప్పుడు ఇలా నేలలో స్టిక్స్ పాతి వేయలేదు. సో ఇలా మా వర్కర్ సహాయంతో ఈ పందిరిని వేస్తున్నాను. ఈ పందిరితో పాటు తులసి విశిష్టతని, తులసి ఏ దిక్కును పెట్టుకుంటే మంచిది అని కూడా తెలుసుకుందాం. తులసి పూజించేటటువంటిది దేవతా వృక్షం. వృక్షం కూడా కాదు, అది ఒక చిన్న మొక్క. తులసిని దేవతగా మనం ఆరాధిస్తాం. అటువంటి దానిని ఏ వైపున పెట్టుకోవాలి అనే సందేహం అందరికీ ఉంటుంది. దేవుళ్ళని పెట్టుకునేది ఎటువైపు అంటే ఇంటికి ఈశాన్యాన. చాలామంది ఇంటికి ఈశాన్యాన బరువు పెట్టకూడదు అని అంటారు. ఈశాన్యాన బరువు పెట్టకూడదు కానీ మరి తులసి కోట పెట్టాలి అంటే ఎలా కుదురుతుంది? దీనికి గల కారణం ఏంటంటే ఈశాన్యాన మూల పెడితే, ఈశాన్యం అంటే అది ఒక మూల, ఆ మూల పెడితే ప్రదక్షిణలు చేయలేము అని అలా అనేవాళ్ళు. అలా కాకుండా ఆ మూల గోడ కానీ ఏదైనా మరీ దగ్గరగా ఆనుకోకుండా కాస్త ప్రదక్షిణలు చేసే స్థలం ఉంచుకొని పెట్టుకోవాలట. ఇప్పటి వరకు మనం ఇల్లు చుట్టూరా ఖాళీ స్థలం ఉండి ఇల్లు మధ్యలో ఉంటే లెక్కకు చెప్పినవి. కానీ ఈ కాలంలో ఒకవైపు ఖాళీ స్థలం ఉండడమే చాలా గొప్ప. సింహద్వారం ఎటు ఉంటుందో అటే తప్ప రెండో వైపు ఖాళీ స్థలం అనేది లేనటువంటి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఎంట్రన్స్ ఎక్కడుందో, బాల్కనీ ఎక్కడుందో ఆ బాల్కనీలో ఈశాన్యం వైపు చూసుకొని ఆ గోడకి తాకకుండా మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది. వీలైతే తులసి చుట్టూ ప్రదక్షిణలు చేసేట్టుగా, లేదంటే తులసి ఎదురుగానే తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేసేట్టుగా పెట్టుకోవడం చాలా మంచిది. పూర్వం ఎక్కువగా సింహద్వారాలు ఇంటికి తూర్పు వైపుగా, ఉత్తరం వైపుగా ఉండేవి. కాబట్టి ఈశాన్యాన తులసి పెట్టేటప్పటికి ఎవరొచ్చినా తులసి కనపడేది. కాబట్టి ఇంట్లోకి వచ్చేటటువంటి వాళ్ళ నుండి వచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ తులసి గ్రహించేదట. కానీ ఇప్పుడు అలాంటి అవకాశాలు లేవు. కాబట్టి ఉన్నంతలో ఈశాన్యంలో పెట్టడానికి ప్రయత్నించండి. తులసి ఆయుర్వేదంలో చాలా మటుకు వాడుతారు. ఇదొక మెడిసినల్ ప్లాంట్. తులసికి పెరటి వైద్యుడు అనే పేరు. తులసి ఉంటే నెగిటివ్ ఎనర్జీ రాకుండా తులసి కాపాడుతుందట. తులసి ఆ నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుందంట. ఒకవేళ స్ట్రాంగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి మనిషి ఇంట్లోకి ఎంటర్ అయితే తులసి మొక్క ఎండిపోతుందంట. తులసి చెట్టు ఎండిపోతే ఏదో కూడని నెగిటివ్ ఎనర్జీ మన చుట్టుపక్కకి వచ్చి వెళ్ళాయి అని మనం అర్థం చేసుకోవాలట. తులసికి ఎటువంటి ఎరువు అవసరం లేదు. కాశ్మీర్లో మతంతో సంబంధం లేకుండా ప్రతి ఇంటి ముందు ఒక తులసి మొక్క ఉంటుందట. తులసిలో ఎంత ప్రాణశక్తి ఉంటుందంటే అది ఎక్కడెక్కడో అంతరాత్మలో ఉన్న ప్రాణశక్తిని కూడా గ్రహిస్తుందట. అందుకే కొన ప్రాణంతో ఉన్నవారికి తులసి నీరు పూస్తారట. తులసి దగ్గర నుండి ఎప్పుడు ప్రాణవాయువే, ఆక్సిజనే వస్తుంది తప్ప మిగిలిన చెట్లలాగా కార్బన్ డైఆక్సైడ్ రాదు. సాధారణంగా చెట్లు పగటిపూట ఆక్సిజన్, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. కానీ తులసి మొక్క నిరంతరం ఆక్సిజనే వదులుతుందట. ఈ ఘాటైన తులసి వాసన వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. వస్తువును కూడా పాడు కాకుండా కాపాడుతుంది. అందుకే టెంపుల్స్లో, ప్రసాదాలలో, తీర్థంలో ఖచ్చితంగా తులసిని వాడుతారు. 2 సంవత్సరాల వరకు తులసి మొక్క బాగుంటుందట. ఎందుకంటే అది దాని వయస్సు. 2 సంవత్సరాల తర్వాత
తులసి మెల్లిగా ఎండిపోవడం స్టార్ట్ అవుతుందంట. అందుకే ఎప్పటికప్పుడు తులసి దళాలు, తులసి కుండీలు తులసి దగ్గర వేయడం వల్ల అవి కొత్త మొలకలు వస్తాయి. కొత్త మొలకలతో తులసి ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఇక్కడ మా వాళ్ళంతా తులసిని అందంగా అలంకరించడానికి తులసి పందిరి కోసం మామిడాకులు, అరటి ఆకులు, బంతి పువ్వులు అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకొని అలంకరిస్తున్నారు. చూడండి, ఈ ప్లేస్ అంతా కూడా ఎంత నీట్గా అయిందో. ప్రదక్షిణలు చేసుకోవడానికి ఇదంతా కూడా చుట్టూరా నీట్గా చేయించాను. ఇలా తులసి చుట్టూ ఆవు పేడ చల్లుకొని ముగ్గులు పెట్టుకొని తులసిని పూజించడం ఎంత అందంగా ఉంటుంది కదా. నేను ఏర్పాటు చేసుకున్న ఈ తులసి పందిరి మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక సెలవు.